హలో అందరికీ రోజు వంట ఏం చేస్తున్నామంటే డిన్నర్కు చికెన్ చేస్తున్నాము. చికెన్కి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా, చికెన్, అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు, కొబ్బరి వేసి మిక్సీకి వేసినాము. అయితే స్టవ్ అంటించుకున్నాం. చికెన్ సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడెక్కింది. చెక్క, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కరివేపాకు బాగా ఎర్రగైనాక వేయించుకోవాలి. ఎర్రగైన తర్వాత వేయించుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు అయితే ఉల్లిగడ్డ ఎర్రగా అయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. టమాటా పండ్లు వేసుకుందాం. అలాగే మూత తెరుచుద్దాం. ఇప్పుడు చికెన్ వేస్తున్నా. కడుక్కున్న చికెన్లో బాగా ఉప్పు, పసుపు వేసి కడుక్కోవాలి. బాగా వాసన కూడా ఉండదు ఏమి చికెను. ఇప్పుడు కారం వేసుకుందాం. సరిపోయేంత కారం చికెన్కు. కారము, 1 స్పూన్ పసుపు, ఉప్పు వేసుకుందాము. రాళ్ళుప్పు వేసుకుందాం. ఇట్లా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. ఇప్పుడు చూద్దాము. ఇంకా కొంచెం నీరు పోయినాక మనం సరిపోయేంత నీళ్ళు వేసుకోవాలి ఉడకనీకి. చికెను 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. నీరల్లో ఎగినాక మనం సరిపోయేంత నీళ్ళు వేసుకోవాలి. ఇట్లా చికెన్ బాగా దగ్గరికి అయినాక తగిపోయిన నీళ్ళు వేసుకోవాలి. మూత తెరుచుద్దాం. ఇప్పుడు మనం సరిపోయేంత నీళ్ళు పోసుకోవాలి. చాలు, ఇట్లా మునిగేటంతా పోసుకోవాలి నీళ్ళు. కొంచెం వేసుకుందాం. చాలు. అన్నీ ఉప్పు కారం బాగా సరిపోయింది. మూత వేసి పెట్టుకుందాం. ఒకసారి ఉడికిందా లేదా అని చూద్దాం. ఇట్లా గ్రేవీ వచ్చేటట్లు పెట్టుకున్నాము మేము. ఇట్లా రొట్టెలే కానీ చికెన్ చపాతీ కానీ బాగుంటుంది. అయితే చికెన్ రెడీ అయింది. అలాగే కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ అయిపోయింది. చికెన్ వంకాయ ఆలు వేసినది ఫ్రై, తెల్లన్నం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.